Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. దేవరా ప్రీ రిలీజ్ బిజినెస్ బయటకు వచ్చింది అన్ని ఏరియాస్వి. ఎంత అయింది, ఎందుకు తక్కువైంది, టాప్ 10 హైయెస్ట్ బిజినెస్ మూవీస్ ఏంటి, దేవరా ఏ ప్లేస్లో ఉంది, హిట్ అవ్వాలంటే ఎంత కొట్టాలనేది మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. దేవరా బిజినెస్ తెలుగు స్టేట్స్లో మనం ముందు అనుకున్నంతే అయింది, బట్ వరల్డ్ వైడ్గా తక్కువ చేశారు. కేరళలో అయితే ఘోరం, నార్త్లో కూడా అనుకున్న రేంజ్లో అవ్వలేదు. సో ఇది సేఫ్ ప్లే అని చెప్పొచ్చు, అండ్ అది కూడా కరెక్టే. మరీ ఎక్కువ బిజినెస్ చేసి లాస్ తెచ్చే బదులు రీజనబుల్గా చేసి యావరేజ్ స్టాక్ వచ్చిన ప్రాఫిట్స్ తెచ్చే ఆప్షన్ చూసుకున్నారు. సో ఒకసారి ఏరియా వైజ్ బిజినెస్ పైన ఒక లుక్ వేస్తే నైజాంలో 44 కోట్లు 5th ప్లేస్లో ఉంది. ఆఫ్టర్ RRR, కల్కి, సలార్ అండ్ ఆదిపురుష్. ఇది డీసెంట్ బిజినెస్. ఇంకా సీడెడ్లో 22 కోట్లు. టాప్ 6 ఆఫ్టర్ RRR, కల్కి, సలార్, సాహో అండ్ బాహుబలి 2. సీడెడ్లో హై మార్కెట్ ఉన్న తారకన్నకి 24+ అవుద్ది అనుకున్నా, బట్ 2 to 3 crore తక్కువే చేశారు మేకర్స్. ఎందుకంటారు? వైజాగ్లో 12.5 కోట్లు, ఇక్కడ కూడా తక్కువే అయింది. ఈస్ట్లో 8 కోట్లు, వెస్ట్లో 6 కోట్లు, కృష్ణాలో 7 కోట్లు, గుంటూరులో 8.5 కోట్లు అండ్ నెల్లూరులో 4 కోట్లు. అలా టోటల్ తెలుగు స్టేట్స్లో 113 కోట్ల బిజినెస్ జరిగింది. ఇది 7th ప్లేస్ ఆఫ్టర్ RRR, కల్కి, సలార్, బాహుబలి 2, సాహో అండ్ ఆదిపురుష్. ఇంకా కర్ణాటకలో 15 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళలో 50 లక్షలు. ఇది చాలా చాలా తక్కువ, దట్టు RRR లాంటి సినిమా తర్వాత. ఏందో ఏమో నార్త్లో 15 కోట్లు, ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేసినంత అవ్వలే. అండ్ ఓవర్సీస్లో 27 కోట్లు, ఇక్కడ 6th ప్లేస్లో ఉంది ఆఫ్టర్ RRR, సలార్, కల్కి, బాహుబలి 2 అండ్ సాహో. అలా వరల్డ్ వైడ్గా 175 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే హిట్ అవ్వాలంటే 176 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి అండ్ అరౌండ్ 350 కోట్లకు పైగా గ్రాస్. మరి చేస్తుందా లేదా చూడాలి. ఒకసారి టాప్ 10 హైయెస్ట్ బిజినెస్ మూవీస్ పైన ఒక లుక్ వేస్తే 10th ప్లేస్లో పుష్ప 145 కోట్లు, 9th దేవరా నౌ 175 కోట్లు, 8th సైరా 187 కోట్లు, 7th రాధేశ్యామ్ 202 కోట్లు, 6th ఆదిపురుష్ 240 కోట్లు, 5th ప్లేస్లో సాహో 290 కోట్లు, 4th సలార్ 345 కోట్లు, 3rd బాహుబలి 2 352 కోట్లు, 2nd కల్కి 370 కోట్లు అండ్ ఫస్ట్ RRR 450 కోట్లు. సో దేవరా 9th ప్లేస్లో ఉంది. 200+ అవుద్ది అనుకున్నాం, బట్ 25 to 30 crore తక్కువే అయింది. ఎనీవే మూవీ హిట్ అయితే అదే హ్యాపీ. జస్ట్ నార్మల్ హిట్ టాక్ చాలు, పక్కా 250 కోట్ల షేర్ అండ్ 400 కోట్ల పైగా గ్రాస్ కొడుతుంది. ఇంకా యునానిమస్ టాక్ వస్తే 500 కోట్లు కేక్ వాక్. ఫ్లాప్ టాక్తో 130 కోట్ల షేర్ అండ్ 250 కోట్ల దాకా గ్రాస్ ఫిక్స్. సో చూద్దాం. అండ్ కమింగ్ టు గేమ్ చేంజర్, అమ్మయ్యా డేట్ కన్ఫర్మ్ అయిపోయింది, December 20th అని. తెలిసే ఉంటుంది, అప్పటిదాకా ఇంకా వరుస పెట్టి అప్డేట్స్ వస్తూ ఉంటాయని తమనన్న చెప్పాడు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇదిలా ఉండగా గేమ్ చేంజర్ సీడెడ్ రైట్స్ని 25 crore కోట్ చేస్తున్నట్టు తెలిసింది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ అండ్ వరల్డ్ వైడ్గా 250 కోట్ల వరకు అయ్యేలా ఉంది. అంటే టాప్ 6లో ఉంటుంది ఇందాక చెప్పిన లిస్ట్లో. లెట్స్ సి. ఏదైతే ఏంటి, రామ్ చరణ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. ఈ మంత్ ఎండింగ్ సాంగ్, నెక్స్ట్ మంత్ టీజర్, మళ్ళీ వరుసగా సాంగ్స్, ఇంట్రోస్, ట్రైలర్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇంకేంటి మరి, జస్ట్ డేస్ కౌంట్ చేస్తూ ఉండండి. సో అది గైస్ మ్యాటర్. దేవరా బిజినెస్ ఏరియా వైజ్ అండ్ స్పాట్, టాప్ 10 హైయెస్ట్ బిజినెస్ మూవీస్ అండ్ గేమ్ చేంజర్ అప్డేట్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.